కాదు అవును అవును అని చేయడం జరిగింది. సూపర్ అండి. సో కనకదుర్గారావు గారు, ప్రేమ అంటే మీ ఉద్దేశంలో? ప్రేమ అబ్బాయి అమ్మాయి అని కాకుండా అండి, తల్లి కొడుకు ఇంత యొక్క గొప్పగా ఉంటుందా ప్రేమ. సూపర్. ప్రీతి, నీ దృష్టిలో ప్రేమ అంటే? ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, నీకేంటి ప్రేమ అంటే? ప్రేమ అంటే ఒకటి జరుగుతుంది తెలుసా, ఇప్పుడు నా సినిమా ఒకటి రిలీజ్ అవబోతుంది, నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను. November 21st రిలీజ్. ప్రేమ చేస్తారు అందులో. అవును, నేను ధనియాల గారి పోస్టర్స్ చేస్తారండి, అక్కడ పోస్టర్ చూసాను, మీరు పోలీస్ గెటప్ లో ఉన్నారు, చాలా బాగుంది. నేను చెప్పాను ధని గారికి, చాలా బాగున్నారు మేడం. అవును అవును. సో ప్రేమ అంటే అని మా టైటిల్ చెప్పి, ప్రేమిస్తున్నా అని మీ టైటిల్ చెప్పు, ప్రేమిస్తున్నా అని మీ టైటిల్ చెప్పు. సో ఇప్పుడు ప్రేమ అంటే? ప్రేమ అంటే ప్రేమిస్తున్నా అని చెప్పారు. అదే ఐ థింక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవ్వదు అనుకుంటా. ప్రేమ అంటే సంథింగ్ ఇట్స్ వెరీ మ్యాజికల్. వెరీ మ్యాజికల్, క్యూట్. మీది ఏ ఊరు? తిరుపతి. తిరుపతి. అదే 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 అర్థమైంది. ఇప్పుడు అమ్మాయికి ఒక టాస్క్ ఇద్దాం, మనం పూర్తిగా తిరుపతి స్లాంగ్ విందాం అన్నమాట కాసేపు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో పవన్ కళ్యాణ్ సార్. ఆయన గురించి మీ తిరుపతి స్లాంగ్ లో ఒక 8 వాక్యములు చెప్పు. ఇదేంటి తిరుపతి స్లాంగ్ ఇంతే నాకు వచ్చింది. అంతే మాట్లాడు, చెప్పు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా చూసావా? చూసాను. సో చెప్పు. 2 times చూసా థియేటర్ లో. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు మొత్తం పవన్ కళ్యాణ్ గురించి. అవును, ఆయన సినిమాలన్నీ నువ్వు చూసినవి, ఆయనలో నీకు నచ్చినవి? ఫస్ట్ అత్తారింటికి దారి నుంచి ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ సార్. నార్మల్ ఆయన సో ఆయన ఆరా ఉంటుంది కదా ఒకటి, మేనరిజమ్స్, స్వాగ్ అంతా నాకు చాలా ఇష్టము. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా నాకు ఆయన పాలిటిక్స్ అంతా, ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం. చాలా మంచివారు అనిపిస్తుంది. చాలా డౌన్, చాలా పాలిష్డ్ గా చెప్పింది కదా. వేరే టాపిక్ ఇవ్వాలి ఇప్పుడు. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పు. లవ్. ప్రేమ గురించి చెప్పలేమని చెప్పి, ప్రేమ గురించి వర్ణించలేము కాబట్టి మనం చెప్పలేమని. నువ్వు చెప్పు ప్రేమ గురించి. నేను ఇప్పుడు తిరుపతి స్లాంగ్ లో నార్మల్ కదా. ప్రేమ అంటే నీ ఉద్దేశంలో ఏంటి? లవ్ అంటే ఇట్స్ నథింగ్, పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేస్తా, వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఇస్తూ, వాళ్ళని వాళ్ళలాగే ఇష్టపడడం అనేది లవ్ అని నేను అనుకుంటాను. వాళ్ళని ఏం చేంజ్ అవ్వు అని చెప్పకుండా వాళ్ళు ఉన్న వేలోనే మనం ఇష్టపడడం అనేది లవ్. ఓకే, బాగుంది, నైస్. నేను ఇప్పుడు కొన్ని ప్రేమ అనేటువంటి టైటిల్స్ వచ్చేటువంటి సినిమా పేర్లు చెప్పాలి మీరందరూ. ఓకేనా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. రెడీగా? ఎవరు ఎక్కడ ఆపితే వాళ్ళు అక్కడ ఒక పాట పాడాల్సి ఉంటుంది. ఓకే? కనకదుర్గారావు గారు, నేను ఇప్పుడు లేచి పాడిపెట్టాను. మీ కాళ్ళకి మేము సంఖ్యలు వేసాం, అది సీజీలో చేసాం, అది కనిపించదు మీకు, నేను తర్వాత ఎడిటింగ్ లో వేసుకుంటాం. ఓకే, రెడీ, స్టార్ట్. ప్రేమతోనే చెప్పాలా? ప్రేమిస్తున్నా. ప్రేమ అనే సినిమా ఉంది. ప్రేమిస్తా ప్రేమిస్తా సినిమా, ప్రేమిస్తాను సినిమా, ప్రేమిస్తా ఉంది కదా. ప్రేమిస్తా ఉంది, ప్రేమిస్తే భరత్.